హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. సగ్గుబియ్యంతో వడలు ఎప్పుడైనా ట్రై చేశారండి? అది కూడా డీప్ ఫ్రై కాకుండా నార్మల్‌గా, టేస్టీగా, సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా? తెలుసుకుందాం. ఈరోజు మన వీడియో అదేనండి. సగ్గుబియ్యం వడలు చాలా టేస్టీగా డీప్ ఫ్రై కాకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సగ్గుబియ్యమేనండి. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. దీనిని మినిమమ్ ఒక గంట పాటైనా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక కప్పు పల్లీలని ఒక కడాయిలోకి వేసుకొని దోరగా వేయించుకొని ఈ పల్లీలని పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి గంట పాటు నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. అలాగే 2, 3 పెద్ద సైజు ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించుకొని పైన పొట్టు తీసి స్మాష్ చేసుకొని ఆ స్మాష్‌ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీ కారం తగ్గట్టు. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని పొడి చేసుకొని ఆ పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా జీలకర్ర, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి. సో, ఈ మిరియాల పొడి, పచ్చిమిర్చితోనే మనకు కారం అనేది సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గట్టి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. నానబెట్టుకున్న సగ్గుబియ్యం లోపల ఉన్న వాటరే సరిపోతుంది. దీన్ని గట్టిగా ఒక పిండి మాదిరిగా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండి మాదిరిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతిలోకి కొద్దిగా ఈ సగ్గుబియ్యం వడని పిండి మిశ్రమాన్ని ఒక రౌండ్ షేప్‌లో తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఒత్తేసుకోవాలండి వడల్లాగా. దీన్ని ఒక టిక్కిల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా టిక్కిల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని అంతటిని కూడా ఇలా సగ్గుబియ్యం వడలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద గుంట పొంగనాల పాత్ర ఉంటుంది కదండీ! అది తీసేసుకొని అందులోకి నూనె గాని, నెయ్యిని కానీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే సగ్గుబియ్యం వడల్ని వేసుకోవాలి. అలా అన్నిట్లో ఫిలప్ చేసేసేయాలి. మీది నుంచి కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒక మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో సగ్గుబియ్యం వడని ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసేసినట్లయితే కింది భాగం మొత్తం ఉడికిపోతుంది. ఆ తర్వాత ఈ సగ్గుబియ్యం వడల్ని మరోవైపుగా తిప్పుకోవాలి. మరోవైపు కూడా మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఈసారి మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. మూత లేకుండానే ఉడికించుకోవాలి. అంతేనండి. డీప్ ఫ్రై కాకుండా చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే సగ్గుబియ్యం వడలు రెడీ అండి. లోపల సాఫ్టీగా, బయట క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఏ చట్నీ కూడా అవసరం లేదు. ఉపవాసాలు ఉన్నప్పుడు సగ్గుబియ్యంతో చేసే రెసిపీస్ తింటే చాలా మంచిది అంటారు. ఈసారి మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. డీప్ ఫ్రై కాదు కాబట్టి అందరూ తినొచ్చు. రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. రెసిపీని షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు థాంక్ యూ. బాయ్.